హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈ వీడియోలో మీకు ఏంటంటే బీపీటీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే ఎంబీబీఎస్ సీట్ మిస్ అయిందని నీట్లో ర్యాంక్ రాలేదని బాధపడుతున్నారో వాళ్ళందరి కోసం అయితే ఈ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్స్ అనేది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఈ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకైతే మీ పేరు పక్కన డాక్టరేట్ వస్తుంది. అది మాత్రమే కాకుండా మీరు ఒక చిన్న క్లినిక్ అయితే పెట్టుకోవచ్చు ఈక్వల్ టు డాక్టర్. అది మాత్రమే కాకుండా మీరు వివిధ హాస్పిటల్స్లో అయితే ఫిజియోథెరపిస్ట్గా మీరైతే చేసుకోవచ్చు. మరి ఈ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఎలా చేయాలి అంటే ఇంతకుముందు అయితే మనకు ఇంటర్ మార్క్స్తో పాటు కానీ లేదా ఇంటర్ మార్క్స్లో ఒక 80 నుంచి 90% రావడం కానీ ఒక ఎంసెట్లో ఒక మంచి ర్యాంక్ వస్తే మనకైతే ఈ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదు. కానీ ఈసారి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎన్టీఏ ఏం చేసిందంటే మనకు దీన్ని డైరెక్ట్గా నీట్లోకి అయితే చేసేసింది. ఎవరైతే నీట్ రాసి ఎగ్జామ్ రాసి మార్క్స్ వస్తాయో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రం ఇప్పుడు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళకైతే లేదు. ఇంకొక చేంజ్ ఏంటంటే ఇంతకుముందు మనకి ఫిజియోథెరపీ అనేది ఒక 4 years 5 years చేసింది, అంటే 4 years కాలేజ్ ప్లస్ 1 year ఇంటర్న్షిప్ అలాగా. అయితే మీరు 4 years చేయగానే దాని తర్వాత 1 year ఇంటర్న్షిప్ వేరే హాస్పిటల్ అయితే మీరు అయితే చేస్తారు, అంటే ఎక్స్పీరియన్స్ కోసం. ఈ ఫిజియోథెరపీ చేయగానే మీకైతే చాలా వరకు అయితే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అంటే వివిధ హాస్పిటల్స్లో కావచ్చు, వివిధ గవర్నమెంట్ సెక్టార్స్లో మీకైతే జాబ్స్ అయితే రావడానికి అయితే ఉంటుంది. అడుగునే కాకుండా లేదా ఎంఎస్సీ పిహెచ్డీ కూడా చేసుకోవచ్చు ఇందులో. మీరు ఒకవేళ మీరు కౌన్సిలింగ్ పెట్టుకుంటున్నట్టయితే నేను స్క్రీన్ పైన చూపిస్తున్న టాప్ ఏపీ అండ్ టీఎస్కి సంబంధించిన కాలేజ్ని అయితే ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఇవే టాప్ కాలేజెస్. దీని తర్వాత మిగతా కాలేజ్లు అయితే ఇచ్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా ఉన్నా కూడా నా వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.